యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూచిన క్షణమాసనం. ఆనందం ఆనందం యేసుని చూచిన క్షణమాసనం. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదము. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజోబయుడా, రవికోటి తేజుడా, రమ్యమైన దేవుడా, వందనములు. గడిచిన కాలమంతా కాపాడావు. పోయిన క్షణం వరకు గడిచిన కాలమంతా కాపాడిన దేవుడు మీకు వందనములు. ప్రభా, నీ బిడ్డలైన వారు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. ప్రతి విధమైనటువంటి ఫైనాన్షియల్ కార్డ్ని విరగొట్టమని, ప్రతి విధమైన అంధకార శక్తులను విరగొట్టమని, ఆ కార్డులను విరగొట్టమని వేడుకుంటున్నాను. సాతాను శక్తులు గూడు కట్టుకొని ఉన్న అనేక కుటుంబాలు నా ప్రభా, వాటి నుంచి విముక్తి ప్రసాదించమని వేడుకుంటున్నాను డాడీ. ఈ ఉదయకాలమున మీ పాదములు పట్టుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్న రాత్రి ఆరాధనలో అప్పుల నుంచి విముక్తి అనే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. 3 రకాల బైబిలు మాటలు మాట్లాడుకున్నాము. ఒకటి, దేవుడిని నీ చింత యావత్తు దేవుడి యందు, దేవుడి మీద చింత వేయాలి. 2, నీవు సోమరితనము లేకుండా కష్టపడి పని చేయాలి. 3, నీ రాబడి అంతట్లో దేవుడికి దశంభాగం ఇవ్వాలి. ఈ 3 చేసి చూసినట్లుగైతే మనకు అప్పులు ఉండవు, అప్పుల నుంచి విముక్తి కలుగుద్ది అని తెలుసుకున్నాం. అయితే ఈ పూట మరి ఇంకా కొన్ని అప్పుల నుంచి విముక్తి కలగటానికి అనేక సూత్రాలు, బైబిల్ చెప్పేటటువంటి సూత్రాలు మనం నేర్చుకుందాం. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనము. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనము. చాలామందికి అప్పులు చేస్తున్నారు కానీ తిరిగి చెల్లించలేకపోతున్నారు. దానికి కారణం అనేకమైనటువంటివి మనము ప్లాన్ లేకపోవటమే. మీలో ఎవడైనను చదివేసేయండి. ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించడం కావాల్సిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కలు చూచుకుని అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేస్తారు. ఎందుకంటే సరైన ప్లానింగ్ లేదు. ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం, అక్కడ గోపురం అన్నాడు. ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఒక ఇల్లు కట్టాలనుకుంటే దానికి ఎంత సిమెంట్ కావాలి, ఎంత కంకర కావాలి, ఎంత లేబర్ అవుద్ది, ఎంత ఇసుక కావాలి, మరి ఓవర్ ఎంత, పర్ ఓవర్ హెడ్ ఎంత, ల్యాంప్ షీట్స్ ఎన్ని కావాలి, శాండ్లియర్ ఎక్కడ ఉండాలి, కరెంట్కి ఎంత అవుద్ది, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్కి ఎంత అవుద్ది, వాటర్ ఫిట్టింగ్స్కి ఎంత అవుద్ది, ఫ్లోరింగ్కి ఎంత అవుద్ది, ఏ టైల్స్ వేయాలి, అన్నీ ఉంటాయి దాంట్లో. మన దగ్గర అన్నిటికీ డబ్బులు లేకుండా దిగిపోయామనుకో, అప్పుడు హేళన చేస్తారు.
ఎగతాళి చేస్తారు. అంటే సరైన ప్లానింగ్ లేకపోతే అప్పుడేమవుతుందంటే మనం అన్ని చోట్ల అప్పులు తీసుకొచ్చి ఇల్లు కట్టాల్సి వస్తాం. లేకపోతే మధ్యలో అయిపోతే అందరూ ఎగతాళి చేస్తారు. కనుక దేవుడు ఏమంటున్నా అంటే ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ప్లాన్ ఉండాలి, నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఫస్ట్ సూత్రం ఇది చెప్తున్నారు. సెకండ్ 37:21 కీర్తనలు 37:21. అప్పు తీసుకున్న తర్వాత మనుషులు ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు ఫోన్ చేశారనుకోండి, డబ్బులు ఇచ్చిన వాడు, వీళ్ళు ఫోన్ ఎత్తరు. సామెతలు కీర్తనలు 37:21. అప్పు తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేసినప్పుడు ఈ ఫోన్ ఎత్తడు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు. చాలు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు. నీతివంతుడైతే తీరుస్తాడు. నీతివంతుడు తప్పక తీరుస్తాడు. ఎందుకంటే అప్పు చేసేస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. అప్పుడు ఏంటి, అవతలోడికి ఏమనుకుంటాడు, వీడు ఎక్కొట్టేటట్టున్నాడే అనుకుంటారు. అందుకనే దేవుడు ఒక స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డని ఎప్పుడు తెలుస్తుందంటే అప్పు తీసుకున్నవాడు నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తాలి. ఎత్తినప్పుడు నీలో పరిశుద్ధత ఉందని ఎదుటోడు గమనిస్తాడు. అయితే నిన్న మనం అనుకున్నాము చూసారా, మరి ఎలీషా శిష్యుల్లో ఒక ఆయన అప్పుల పాలైపోయి చచ్చిపోతే తన భార్య వచ్చింది, బిడ్డలయ్యా బిడ్డలు ఉన్నారు, భర్త చచ్చిపోయాడు, అప్పుల పాలైపోయాను అని ఎలీషా దగ్గరికి ఆవిడ వస్తుంది. వచ్చినప్పుడు ఆయన గొప్ప అద్భుతం చేస్తాడు. ఆ నూనె అమ్ముకున్న నీ అప్పులు తీర్చమ్మా అంటాడు. అందరికీ ఎలీషా లాంటి ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారా? లేరు. ఎప్పుడో డబ్బులు వస్తాయని జ్యోతిష్కుడు ఇప్పుడే డబ్బులు తీసుకున్న వారిలాగా అనేక మంది దైవజనులు ఎప్పుడో డబ్బులు వస్తాయి, వాళ్ళకి అవసరమైనప్పుడేమో దేవుణ్ణి అడగరు, ప్రజల్ని విశ్వాసులను అడుగుతారు. వాళ్ళకి అవసరమైనప్పుడు దేవుణ్ణి అడగరు, ప్రజల్ని విశ్వాసులను అడుగుతారు. కానీ ఎవరికైనా ప్రార్థన చేయమంటే డబ్బులు కావాలని ప్రార్థన చేస్తారు. ఎప్పుడో డబ్బులు వస్తాయని ఇప్పుడే డబ్బులు తీసుకునే జ్యోతిష్కుల్లాగా తయారైపోయారు. కనుక అందరికీ ఎలీషా లాంటి ప్రవక్తలు ఇప్పుడు దొరుకుతారా అంటే దొరకరు. అప్పు తీసుకున్న చోట అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వారికి దాసుడు. తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే ఆ అప్పుని తీర్చాలి. దుష్టుడు దుర్మార్గులు తిరిగి తీర్చరు. అయితే దేవుడి చిత్త ప్రకారమో అవి తప్పక తీరుస్తాడు. ఇట్ విల్ టేక్ టైం. అయ్యా నా వయసు అయిపోతుందయ్యా, నాకు పిల్లలు పెళ్లి చేయాలయ్యా, ఎన్నో బాధ్యతలు ఉన్నాయండి. తప్పక దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన్ని విచారణ చేయాలి. దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయాలి. ఆయన ఆశ్రయించాలి. మనం మనుషులను ఆశ్రయిస్తాం, బ్యాంక్ మేనేజర్లను ఆశ్రయిస్తాం, మన కులంలో పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాం, మన చుట్టాల్లో డబ్బు గల్లోళ్ళ దగ్గరికి వెళ్తాం, మన చుట్టాల్లో అధికారుల దగ్గరికి వెళ్తాం, మనకు తెలిసిన నాయకుల దగ్గరికి వెళ్తాం. కాదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లుగైతే, నువ్వు యథార్థంగా ఉండినట్లుగైతే వాడు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తాలి. భక్తిహీనులంట తిరిగి తీర్చక యుందురు అని ఉంది సామెతలు 37:21. కానీ నీతివంతులైన బిడ్డలు అవి తీరుస్తారంట. హల్లెలూయా. కనుక ఇంకొకటి చూడండి, అంటే అప్పు తిరిగి చెల్లిస్తారు నీతివంతులు. అదే వాక్యం కంటిన్యూ చేయండి. 37:21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. హల్లెలూయా. దాక్షిణ్యము కలిగి ధర్మమిస్తురు. అంటే యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. కనుక తిరిగి అప్పు చెల్లించే కృప దేవుడు ఇస్తాడు. మూడోది చూడండి, సామెతలు 22:7. ఇందాక నేను చెప్పాను, నిన్న కూడా మనం చెప్పాం. సామెతలు 22:7. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మనం అప్పు ఎలా తీర్చాలి, అప్పుల నుంచి బయటికి ఎలా రావాలో బైబిల్ సూత్రాలు చెప్తా ఉంది. ఇవి పాటిస్తే చాలు, అప్పుల నుంచి బయటకు వచ్చేస్తాం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు.
చూసారా, బీదల మీద డబ్బు గలవాడంట బీదల మీద ఆధిపత్యం చేస్తాడు. డబ్బు తీసుకున్నవాడు డబ్బు ఇచ్చిన వానికి దాసుడంట. పాతకాలంలోని డబ్బులు ఇచ్చి ఆడ అప్పు తీర్చలేకపోతే వాళ్ళ పిల్లలను కూడా పాలేరుల కింద సంవత్సరాల తరబడి పనులు చేయించుకునేవాడు. అది ఎప్పటి నుంచో ఉంది, అనాది కాలం నుంచి ఉంది. ఇంకా ఒకటి చూడండి, సామెతలు 21:17. సామెతలు 21:17. సుఖభోగముల యందు వాంఛ కలిగిన వారికి లేమి కలుగును. కష్టాలు వచ్చేస్తాయి, అప్పులు అయిపోతాడు, వాడికి బాధలు వస్తాయి, దుఃఖం వస్తుంది, కష్టం వస్తుంది. సుఖభోగముల యందు వాంఛ కలిగిన వారు అంటే లావిష్ లైఫ్కి అలవాటు పడిన వాడు వృధాగా ఖర్చు పెట్టొద్దని సామెతలు 21:17 చెప్తుంది. వృధాగా వ్యర్థముగా ఖర్చు పెడితే అప్పులు పాలైపోతావు. జాగ్రత్త, ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రియ కుమారుడా, ప్రియ విశ్వాసి, ద్రాక్షరసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యం కలగదు. అదిగో, ద్రాక్షరసము నూనె వాంఛించు వానికి, కోరుకునేవాడికి ఐశ్వర్యము కలగదు. ద్రాక్షరసం అంటే పాత నిబంధన గ్రంథంలో ద్రాక్షరసమును మనము ప్రభురాత్రి బలలో తీసుకునేది ద్రాక్షరసమే. సామెతల గ్రంథంలో, నా కుమారుడా నువ్వు ద్రాక్షరసం పుచ్చుకోవద్దు, మత్తుడివై ఉంటావు, నీవు రాజ్యాన్ని ప్రజలను ఎలా పరిపాలిస్తావు అని అంటాడు. దాన్ని కూడా ద్రాక్షరసం కిందనే భావించారు. అంటే ద్రాక్షరసము ఇప్పటికిప్పుడు గ్రేప్స్ కోసి దాన్ని జ్యూస్ తాగితే దాన్ని ద్రాక్షరసం అంటారు. అట్లా కాకుండా దాన్ని నిలువ పెట్టి దాంట్లో గ్యాసులు, దాంట్లో అనేక రకాల ఎసెన్స్ కలిపితే అది ఎంత పులిస్తే అది వైన్ కింద మారిపోద్ది. వాటి మీద వాంఛ పెట్టుకోవద్దు. రాజుగారి భోజనము తినటానికి ఇష్టపడలా దానియేలు, రాజుగారి భోజనం తినటానికి ఇష్టపడలా. చాలామంది మరి పెళ్ళిళ్ళప్పుడు మరి అక్కడ విగ్రహారాధన బాగా జరిగింది, అయినప్పటికీ అక్కడ భోజనము చాలా బాగుంటుందని, విగ్రహారాధన ఉంటే ఉందిలే మనకు అనవసరం అని వెళ్ళి భోజనాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పటికి నేను 48 ఏళ్లలో విగ్రహారాధన లేదని తెలిసినప్పుడు ఒక 2-3 పర్యాయములు తప్పించి 48 ఏళ్లలో భోజనం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కారణం, దేవుడికి మనం ఒకటి సమర్పించుకున్నామంటే అది దేవుడు చూస్తూ ఉంటాడు. నేను సినిమాలు చూడను అని 1992లో నేను మాట ఇచ్చాను. ఇక మళ్ళీ ఇంతవరకు పిక్చర్ చూడలేదు. హల్లెలూయా. అది దేవుడికి నీకు ఉన్న రిలేషను. చాలామంది అనుకుంటున్నారు నేను 1:4లో ఏంటంటే 1:1 ఈ పాటలు అది దావీదులా పాడిన వాళ్ళు మీరు పోజు కొడుతున్నారని బైబిల్ చెప్తా ఉంది. దావీదులా పాడినోడిని తీసుకొచ్చి అక్కడ పాడిస్తే బాగానే ఉంటుంది. అదో పెద్ద గ్రేట్ అనుకుంటున్నారు. అది డబ్బును బట్టో, అందాన్ని బట్టో, కులాన్ని బట్టో, స్నేహాన్ని బట్టో దాంట్లో పిలిస్తే అది గ్రేట్నెస్ కాదు. నీకు దేవుడికి సంబంధం ఉండాలి. దేవుడికి దావీదుకి సంబంధం ఉంది. ఆ రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడే నిన్ను లక్షల మంది, వేల మంది చూడక్కర్లా. కొన్నేలి నీవు చేయు ధర్మ కార్యములు పరమందు దేవుడు విన్నాడు, చూశాడు అనే దూత వచ్చి కొన్నేళ్ళు ఫ్యామిలీకి చెప్పింది. ఒక కుటుంబాన్ని దేవుడు అబ్జర్వ్ చేస్తుంది. నా యొక్క లైవ్ యూట్యూబ్, ఫేస్బుక్లో 100 మంది 150 మంది కంటే ఎక్కువ చూడరు. మామూలుగా యూట్యూబ్లో ఒక 20 మంది చూస్తారు, ఫేస్బుక్లో ఒక 100 మంది 70 మంది చూస్తారు. అయినంత మాత్రాన దేవుడి దృష్టిలో మేము లేవా అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. కొర్నేలి దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. చెట్టు పైన ఉన్నటువంటి జక్కని చూశాడు, నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. చెట్టు పొదల్లో ఉన్నటువంటి చెట్టు కింద ఉన్న ఆదాముని, ఆదామా ఎక్కడున్నావు? చెట్టు పొదల్లో దాక్కుని ఉన్న ఆదాముని చూశాడు.
చెట్టు పొదల్లో ఆదామును చూశాడు, చెట్టు కింద నతానియేలుని చూశాడు, చెట్టు పైన జక్కేని చూశాడు. నిన్ను నన్ను చూస్తూ ఉంటాడు. నీకు ఎక్కువ మంది వ్యూవర్స్ అక్కర్లా. యేసుప్రభు అలాగైతే వేల మందిని తన వెంపటి తిప్పుకోవచ్చు. ఎప్పుడు తిప్పుకోలేదు. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 70 మందిని శిష్యులను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 70 మందిని కూడా ఇద్దరిద్దరిని పంపించేశాడు. ఆ 12 మంది ప్రపంచ దేశాలని భూమి తలకిందులు చేయు బిలియ సంఘస్థులాగా మార్చేశారు. హల్లెలూయా. వారు లేఖనాల ప్రకారము ఈ భక్తుడు చెప్తుంది నిజమా కాదా అని చూసుకుంటారు. కథలు పెట్ట కథలు బయట ఎక్కువ సమాజంలో జరిగే ఆర్గనైజేషన్ బిహేవియర్ సబ్జెక్ట్ చదివితే సతీష్ కుమార్ గారు చెప్పేవి 99% ఓబి ఆర్గనైజేషన్ బిహేవియర్ అని ఎంబీఏలో సబ్జెక్ట్ ఉంటుంది, ఎంకామ్లో కూడా ఉంటుంది. అది చదివితే చాలు. ఆయన చెప్పేవన్నీ కూడా ఒక వాక్యం పెట్టి మొత్తం చెప్పచ్చు. వాక్యాలు కొన్ని వేల మెసేజ్లు ఇవ్వచ్చు. హల్లెలూయా. హాస్పిటల్ మనం పెట్టక్కర్లా, దేవుడే మన చేతితో స్వస్థతలు ఇస్తాడు. మనం ముట్టుకున్న స్వస్థత ఇస్తాడు అంతే. దేవుడు నడిపింపు అలాగుంటుంది. సిటీస్లో ఉన్న పాస్టర్స్ కంటే పల్లెటూరులో 30 మంది 50 మంది 70 మంది బుడ్డ చర్చెస్ పాకల్లో ఉన్న చర్చెస్లో పాస్టర్స్కి వాక్యం డెప్త్లో చెప్తారు. పాము కాటేసి చచ్చిపోతున్న స్థానంలో వాళ్ళు ముట్టుకుంటే స్వస్థతలు వచ్చిన వాళ్ళు ఎంతోమంది చూశాను నేను. దెయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించిన వాళ్ళని ఎంతోమందిని చూశాను. హల్లెలూయా. దేవుడు నామము వెక్కిరించబడదు. నా కుమారుడా, నువ్వు ఏది విత్తుతున్నావో అది కోస్తావు. నీ అప్పులు తీరాలంటే రాత్రి మెసేజ్ మళ్ళా చూడండి. ఇప్పుడు మళ్ళా చెప్తా ఉన్నాడు, నువ్వు గోపురం కట్టేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు నువ్వు ప్లాన్ ఉండాలి. నువ్వు అప్పు చేసినప్పుడు ప్లాన్ ఉండాలి, అప్పు ఎలా తీర్చాలనేది. హల్లెలూయా. ఖర్చు మీద నియంత్రణ ఉండాలి. అప్పు చేసి తిరిగి చెల్లించాలి. అంతేకాదు అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు అంటున్నాడు. వృధాగా కూడా ఖర్చు పెట్టద్దు అంటున్నాడు. ఇంకో మాట చెప్తా, 6:33 మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అయ్యా, నాకు అప్పుల్లో ఉన్నానయ్యా, బట్టలు కట్టుకోవడానికి ఏమి లేదు, తినటానికి లేదు, ఉండటానికి గూడు లేదు, ఏమి తిందువా, ఏమి తాగుదువా, ఏమి ధరించుకుందువా చింతించొద్దు. అవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియదా? రేపటి గురించి చింతింపకుడి. రేపటి గురించి చింతించద్దు. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించుము. రేపటి సంగతి రేపు చూసుకుంటది. ఏ రోజు కీడు ఆనాటికి చాలు. ఏ నాటి కీడు ఆనాటికి చాలును. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, అలా జీవించాలి. దేవుడు సత్యవంతుడు. మన కళ్ళెదురుగా అయ్యా నేను దురదృష్టవంతుడండి, అప్పులతో ఉన్నానండి, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు భాగ్యవంతుడివి. నీ ముందు కరోనాలో వేల మంది లక్షల మంది చచ్చిపోయారు, నువ్వు ఇంకా బతికే ఉన్నావు. కారణము నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. దేవుడు నీకేదో తెలియపరుస్తున్నాడు. We learn from God. We learn something from God. ఆయన నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు. నీకు ఇంకా జీవాన్ని ప్రసాదించాడు. నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు. నీ కళ్ళెదురుగా అనేక మంది కరోనాలో చనిపోయినా నువ్వు చనిపోకుండా జీవిస్తున్నావు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను అప్పులు పాలు చేసి బతికించడానికి ఆయన జీవాన్ని ఇవ్వలేదు, నీకు కరోనా నుంచి తప్పించలేదు. తప్పక ఆయన అప్పులు తీరుస్తాడు. కనుక ఏమి తిందువా, ఏమి తాగుదువా, ఏమి ధరించుకుందావా అవన్నీ దేవుడికి తెలుసు.
ముందు నా నీతిని వెతకండి అంటున్నాడు. దేవుడి నీతినే, దేవుడి రాజ్యాన్ని వెతకాలంట. ఆయన అన్నాడు, అయ్యా దేవుడి రాజ్యం ఎక్కడుందంటే మన మధ్య ఉంది. యేసుప్రభు అక్కడ ఉన్నాడు, దేవుడి రాజ్యం అక్కడే ఉంది. రాజుగారు ఎక్కడుంటే రాజ్యం అక్కడ ఉంటుంది. యేసుప్రభు భూలోకంలో ఆయన సంచరిస్తున్నప్పుడు, అయ్యా దేవుని రాజ్యం ఎక్కడుందని అడుగుతారు శిష్యుడు. మన మధ్య ఉందంటాడు, మీ మధ్య ఉందంటాడు. అంటే యేసుప్రభు అక్కడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. ఓ తిమోతి, తిమోతి, తిమోతి నాన్న వాళ్ళ అమ్మను వదిలేసి వేరే చోట సంసారం పెట్టాడు. ఇప్పటికీ పల్లెటూరుల్లో చాలా చోట్ల ఇలాంటి వార్తలు వింటూ ఉంటాము. ఇలాంటి వార్తలు మనం వింటూ ఉంటాము పల్లెటూరుల్లో. తిమోతి నాన్నగారు వాళ్ళ అమ్మను వదిలేసి వేరే చోట సంసారం పెట్టాడు. వాళ్ళ అవ్వ దగ్గర, అమ్మ దగ్గర ఆయన బ్రతుకుతాడు. ఒక యూదుడు చెప్పాడు, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక యూదుడు చెప్పాడు, తిమోతిని రియల్గా నా ప్రియ కుమారుడు అని ఎందుకు అన్నాడంటే, తీతకును కూడా నా ప్రియ కుమారుడు అంటాడు, కానీ తిమోతిని ఎస్పెషల్లీ ఎందుకు అన్నాడంటే అతనికి తండ్రి లేడు, వదిలేశాడు వాళ్ళ అమ్మని. ఇతని పోషణ చూసేవారు ఎవరు లేరు. అప్పుడు తిమోతి దత్తత తీసుకుంటాడు. అవి శిలాపలకాల్లో రాసుంది, హిస్టరీ ఇది. తిమోతి నువ్వు యుద్ధంలో సైనికుడి వలె ఉండాలి. తిమోతి నువ్వు ఇలా ఉండాలి. ఇదిగో యవనస్తుల గురించి ఎలా రాయి, తల్లిదండ్రుల గురించి ఎలా రాయి, పిల్లల గురించి ఎలా రాయి, వృద్ధుల గురించి ఎలా రాయి, సేవకుల గురించి ఎలా రాయి. తిమోతి ఇప్పుడు చెప్తున్నాడు చూడు అప్పుల గురించి ఏం చేయాలో. తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు. 6వ అధ్యాయము 6-7 వచనాలు. సంతృష్టి సహితమైన దైవభక్తి, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. ఆగండి, చూసారా? సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాటి అంట. హల్లెలూయా, ఎంత గొప్ప మాట అండి. చాలామంది అనుకుంటారు, ఒరే నేను డబ్బు గలరా అంటే ఓ 10 లక్షలు పోయినలే అని అంటే అప్పుడు నేను ధనవంతుడు అని చెప్పుకోవచ్చు అంటారు. అది కానే కాదు. సంతృష్టి అంటే సమృద్ధిగా ఉంటుంది. బట్టకి, భోజనానికి, తినటానికి, వండటానికి మనకి ఏ లోటు ఉండదు. రోటీ కపడా మకాన్. ఏమంటే బట్టలకి కానీ, తినటానికి కానీ, పడుకోవడానికి కానీ ఏ లోటు ఉండదు. ఆరోగ్యం ఉండదు, లోటు ఉండదు. ఇంకేం కావాలండి? అది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాటి. అది దైవభక్తి గొప్ప లాభసాటి. అది డబ్బు ఇస్తారుగా లక్షలు అన్యాక్రాంతముగా తీసుకెళ్ళి హాస్పిటల్కి దొబ్బెట్టేయటం. ఎందుకండి ఆ జీవితం? కోట్లు సంపాదించడం, హాస్పిటల్కి ఖర్చు పెట్టేయటం. చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం కానీ చదవండి. మనం ఈ లోకములోని ఏమీ తేలేదు, ఈ లోకములో మనం ఏది తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, ఈ లోకం నుంచి ఏది తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములకు అలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. హల్లెలూయా. అన్నము వస్త్రము వాటితో తృప్తిగా ఉంటే చాలు. మనం పక్కింటోని చూస్తాం, మనం ఎదురింటోని చూస్తాం, మత్సరం పెంచుకుంటాం. అందుకే నిన్న చెప్పాను నేను, అప్పులైపోవడానికి ఒక కారణము లావిష్ లైఫ్, అత్యాశ, లాలజ్ అంటారు హిందీలో. లాలజ్ దురాశ దుఃఖమునకు చేటు, తెలుగులో కూడా ఉంది సామెత. అప్పుడు దురాశకు పోతారు వీళ్ళు. ఆ తెలివి లేనోడు 4వ తరగతిలో చిన్నప్పుడు చదువుకున్నాం. నాన్ డీటెయిల్డ్ అంటే డీటెయిల్డ్గా చదవలసిన అవసరం లేదని బుక్ ఉండేది ఎప్పుడు. దాంట్లో ఏంటంటే ఒక కోడి ఒక బాతు రోజుకు ఒక బంగారు గుడ్డే పెట్టేదంట. రోజు వెళ్ళి ఆ బంగారు గుడ్డిని వెళ్ళి అమ్మేవాడంట మార్కెట్లో. రోజు బంగారు గుడ్డు పెడుతుంది, చిచి నేను ఈ పని చేయకూడదు, నేను దీన్ని పొట్టపోసేస్తే ఇన్ని గుడ్లు బయటపడతాయని
దాన్ని ఆ బాతులు కోసేశాడట. ఆ చచ్చిపోయాక ఒకటి ఉంది, కతిమైన చిన్నవి ఉన్నాయంట. అలాంటి పిచ్చి పని చేయకూడదు, తెలివి తక్కువ పని. కనుక చదవాలి మళ్ళా 6 నుంచి 8. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలో ఏమీ తేయలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలా, తల్లి గర్భం నుంచి ఖాళీగా ఎంటీగా వచ్చాం. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకు అపేక్షించేవాడు శోధనలోను గురిలోను. చూసారా, డబ్బు సంపాదించాలని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడు శోధనలో పడిపోతాడంట. గురిలో వాడికి ఉరి కూడా సిద్ధంగా ఉంటది. అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అది వాటిల్లో పడతారంట. కనుక తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అప్పుడిపాలు కూడా అయిపోతారు. ఏమండి, మరి చాలామంది అలా డబ్బు సంపాదిస్తున్నారు కదా, ఇవి అంచు దినాలు. వాళ్ళ సంగతి నీకు అనవసరం. వాళ్ళు అన్యులు. యేసుప్రభు బిడ్డలు కూడా సంపాదిస్తున్నారు కదా, వాళ్ళు దేవుడికి లెక్క అప్పు చెప్పుకోవాలి. ఎంతోమంది మన కళ్ళెదురుగా వేల కోట్లు, మనం 20 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే బ్యాంకులో ఒక్క ఈఎంఐ కట్టకపోతే పొద్దున మధ్యాహ్నం రాత్రి 100 ఫోన్లు వచ్చేస్తాయి, టెన్షన్ పెడతారు. అదే వేల కోట్లు ఉన్న వాళ్ళని బ్యాంకర్స్ ఏం అనరు. ఎందుకంటే వాళ్ళు లంచాలు మొడతాయి, వాళ్ళకి బ్రైబ్స్ మొడతాయి. ప్రభుత్వమే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంటే ఎంతోమందికి రుణమాఫీ చేసింది. రీసెంట్గా సుబ్రహ్మరెడ్డి గారికి 8,200 కోట్లు 2,400 కోట్లు కట్టారు. వాళ్ళు మాఫీ అయిపోయింది, 1 టైం సెటిల్మెంట్. పాతోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదానికి అమెరికా నుంచి నోటీసులు వస్తున్నాయి, కానీ బెస్ట్ ఫ్రెండ్ మన ప్రైమ్ మినిస్టర్కే. వాళ్ళు ఏం అనరు. విలేకరులు అడిగినా తప్పించుకొని తిరిగాడు, ఇప్పటికొచ్చి తప్పించి తిరుగుతున్నాడు. ఆయన గొప్పోడు, ఆయన అందరికీ తండ్రి, ఆయన అందరికీ అధికారి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో క్రైస్తవులు ఊచకోత కోసి స్త్రీలను బట్టలోడు తీసి నడిపించి చంపుతూ ఉంటే ఒక్క మాట మాట్లాడలా. మన తండ్రి లాంటి 140 కోట్ల మందికి అధికారైన మన ప్రైమ్ మినిస్టర్ గారు మనది సెక్యులర్ కంట్రీ అని పేరు చెప్పుకుంటూ రాజ్యాంగం చెప్తా ఉన్నా 10 రాష్ట్రాల్లో మత మార్పిడి అని చెప్తా ఉన్నారు. అయ్యప్ప మాల వేసుకొని వాళ్ళు తిరిగితే దీక్షలో ఉన్నాడండి అంటారు. అదే యేసుప్రభు గురించి పాంప్లెట్ పంచితే మత మార్పిడి అంటున్నారు. ఒకడికి హాని చేయలా, ఒకడికి కీడు చేయలా, దేవుడికి ప్రార్థన చేయండి అని చెప్తే మత మార్పిడి అంటున్నారు. వాళ్ళు కాషాయం వేస్తే బ్లాక్ డ్రెస్ వేసుకొని 40 రోజులు దీనిలో ఉంటే దీక్షలో ఉన్నారంటారు. దీక్షకుడు మత మార్పిడా? సంబంధం ఏమైనా ఉందా? సమాజం ఎలా అయిపోయిందో దేవుడే కాపాడుతాడు. మీ అప్పుల నుంచి దేవుడు కాపాడుతాడు, ఈ లోకాన్ని నుంచి కాపాడుతాడు. అందుకే నోవాహు దినముల్లో ఎలా ఉంటుందో ఈ అంచె దినాలు. సొదొమ గొమొర్రా ఈ 2 ఊరుల్లో పట్టణాల్లో ఎట్లా నాశనం అయిపోయిందో, హోమోసెక్సువల్ ఎలా ఇదైందో, డ్రగ్గిస్టులు ఎలాగ ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది. అమెరికన్ సుప్రీంకోర్టు చెప్పింది, అమెరికాలో గే ఒకరికొకరు మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ గే అన్నాడు థాయిలాండ్ ప్రెసిడెంట్. ఆస్ట్రేలియాలో ఉంది, ఇండియాలో కూడా ఉంది. 2016లో మన సంస్కృతి ఏంటి, మనం ఏంటి, ఆడవాళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి కేసు బాంబే నుంచి సుప్రీంకోర్టులో కేసు వేస్తే అడిగినోళ్ళు లేడు. అది మళ్ళా 2000 కొట్టేశారు. మళ్ళా 2019లో మళ్ళీ దాన్ని అలౌ చేసింది మన సుప్రీంకోర్టు. ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది, అది చట్టం అయ్యింది. ఇది మన పౌలు ఎప్పుడో చెప్పాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, 24 అనుకుంటా చూడండి, పురుషుడు
మొదటి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావిక ధర్మమును విడిచి, స్త్రీలు సైతము స్వాభావిక ధర్మం అంటే స్త్రీని పెళ్లి చేసేసుకుంటది, పురుషుని పెళ్లి చేసుకుంటున్నారు అని మొట్టమొదటి సెంచరీలోనే చెప్పాడు. స్వాభావిక విరుద్ధమైన స్వాభావిక ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించు. పురుషులతో పురుషులు హోమోసెక్సువల్ తమ తప్పిదమునకు తగిన ఫలమును పొందుచు ఒకని ఎడల ఒకరు కామాతప్తులైరి. చూసారా, తప్పుని చూసుకోవట్లేదు, ఇప్పటికొచ్చి అలాగే ఉంది. దేవుడు ఎవరికి ఒక కార్పొరేటర్ అయ్యాడంటే దేవుడు చిత్తమైతేనే కార్పొరేట్ అవుతాం. అధికారులు దేవుని పరిచారకులు. దేవుడిని మించిన అధికారం లేదు. ఎవరికైనా అధికారం ఇచ్చాడంటే అది దేవుడి అధికారమే. 140 కోట్ల మందికి అధికారం ఇచ్చాడు మన ప్రైమ్ మినిస్టర్ గారికి, మోడీ గారికి. అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని జాతుల వాళ్ళని ప్రేమించాలి. ఆయన్ని ఒకరిని ఒకలాగా వివక్షత చూపకూడదు. ఆయన ఆ ప్రేమ ఆయనకి ఇవ్వాలని ప్రార్థన చేయండి. చూడండి 2వ దశలోనిక 3:10. 2వ దశలోనికకు 3:10 ఇంకా చెప్తా ఉన్నాడు ఈ అప్పుల గురించి, కొన్ని ఎలా తప్పించుకోవాలి అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటాం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది. పని చేయకుండా భోజనం చేయకూడదంట. నేను ఎన్నిసార్లు అలా చేశాను, దానివల్లే కదా అప్పులు. పని చేయకుండా భోజనం చేయకూడదంట. ఏదో పని చేయాలి. ఇంట్లో ఏదో చిన్న పనైనా క్రియేట్ చేసుకొని పని చేశాకే భోజనం చేయాలి. ఎంత చక్కగా చెప్పాడండి. ఇంకా చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 38. ఇది కనుక మనము చేస్తే దేవుడు అప్పులు త్వరగా తీరుస్తాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మనం ఇస్తేనే మనకి దేవుడు ఇస్తాడు. అప్పుడు అప్పులు తీరుతాయి. అణిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతకు మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఏ కొలతతో కొలిసావో ఆ కొలతతో మీకు మరలా కొలవబడినని చెప్పాను. కొలవబడ్డు అంటే అర్థం ఏంటి తెలుసా? మనం ఒక గిన్నె తీసుకెళ్ళాం సముద్రం ఒడ్డుకి, నది ఒడ్డుకి నీళ్లు తెచ్చుకోవాలనుకున్నాం. ఆ గిన్నె వాటరే వస్తుంది. ఒక గంగాళం తీసుకెళ్తే గంగాళం వాటర్ వస్తుంది. మనం ఎంతైతే ప్రేమిస్తామో అంతే అటు నుంచి కూడా వస్తుంది. ఎక్కువ రాదు, తక్కువ రాదు. కానీ మన దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఇమ్మంటున్నాడు. మీరు ఇస్తేనే, దేవుడికి ఇస్తేనే మళ్ళా తిరిగి దేవుడు ఇస్తాడు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అయ్యా నేనేమి చేయలేనయ్యా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకను, తట్టుడి తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఇవన్నీ బేసిక్స్. మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఈ అప్పులు తీరుతాయి. అంతేకాదు, ఏదైనా దేవుడి దగ్గర నుంచి రావాలంటే యాకోబు 1:17 చూడండి. యాకోబు 1:17. యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుడు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనకు వస్తుంది. అందుకనే ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ఫస్ట్
క్రమంగా తిరిగి చెల్లించి ఎక్కడ అప్పు చేసామా వాళ్ళకి కొద్ది క్రమంలో తిరిగి చెల్లించడానికి ప్రార్థనలో క్రమంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ప్రార్థన క్రమం తప్పిపోకూడదు, స్థిరంగా ఉండాలి. ఒక క్రమ పద్ధతిలో అప్పులు తీర్చాలి. అంతేకాదు ధనం పైన కాకుండా, డబ్బు మీద కాకుండా దేవుడి మీదే మన గురి ఉంచుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఖర్చుల్ని ఎలా నియంత్రించాలి, ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటే అప్పులు తీరుతాయి అనేది ఆ విజ్డము మనకి సహాయం చేస్తాడు. ఆ విధంగా అప్పులు తీరుతాయి. మనం దేవుడి మీద, మన చింత దేవుడి మీద వేయాలి. మనము దేవుడికి దశభాగం ఇవ్వాలి, కష్టపడి పని చేయాలి. అప్పుడు విజ్డమ్ ఇస్తాడు. ఆ విజ్డమ్తో తిరిగి చెల్లించే జ్ఞానము దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, మీరు ఆది నుంచి అంతవరకు నాయన ఈ కార్యక్రమం ఘనముగా నడిపించినందుకు వందనములు. మాకు అన్నీ అనేకమైనవి మీ యొక్క బైబిల్లో మాకు తెలియపరిచారు. అప్పులు తీరటానికి బంధ విముక్తులుగా చేయండి ప్రభువా. అప్పుల నుంచి విముక్తి కలిగించండి. ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైన రుగ్మత వ్యాధులతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, వేదనతో ఉన్నారు నా ప్రభు. అనేక మంది ఫారెన్ వెళ్ళటానికి వీసాల కొరకు, కొంతమంది నా ప్రభు జబ్బులతో ఉన్నారు, కొంతమంది అనేక రకాల నాయన బాధలతో ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్క ఉద్యోగాల కొరకు, డబ్బు సంపాదన కొరకు, వ్యాపారాలు లేక బాధలతో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.